చరిత్ర వెంటాడుతూనే ఉంటుంది. చరిత్ర మాయని గాయం, చెరిపేస్తే చెరిగిపోదు. ఆ చరిత్ర చుట్టూనే వర్తమానం మనల్ని వెంటాడుతుంది, ముందుకు నడిపిస్తుంది. బంగ్లాదేశ్ రాజకీయాలు ఇప్పుడు చరిత్రను కాలగర్భంలో కలిపేస్తామంటూ సాగుతున్న ఘోరాలకు వేదికవుతోంది. ఒకనాడు దేశ విముక్తి ప్రతీకగా నిలిచిన షేక్ హసీనా ఇప్పుడు అదే దేశం విధించిన మరణశిక్ష భారాన్ని మోస్తోంది. 2024 విద్యార్థుల తిరుగుబాటు తర్వాత జరిగిన పరిణామాలు, హింస ఇప్పుడు ఆమెపై ఉరికత్తి వేలాడేలా చేసింది. హసీనాకు శిక్ష బంగ్లా రాజకీయాల్లో ప్రమాదకర మలుపు. అధికారం ప్రతీకారంతో వికారపు చేష్టలు ఇప్పుడు బంగ్లా భవిష్యత్ రాజకీయాన్ని చిదిమేయాలని చూస్తున్నాయి. దేశాన్ని స్థాపించిన షేక్ ముజిబుర్ రెహమాన్ను 1975లో హతమార్చిన విధి ఇప్పుడు కుమార్తెను మరోసారి వెంటాడుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఇండియా ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరం. 1971 విముక్తి యుద్ధం నుంచే కొనసాగుతున్న భారత్, బంగ్లాదేశ్ పరస్పర స్నేహం ఇప్పుడు ప్రమాదంలోకి నెట్టబడుతోంది. కానీ బంగ్లా తాత్కాలిక పాలకులు ఈ మొత్తం ఘట్టాన్ని అసహనం కలిగించే చర్యగా చూస్తున్నారు. పాత యుగానికి చివరి నీడగా ఉన్న ఆమెను ఖతం చేయాలని చూస్తున్నారు. హసీనా కథ ఒక నాయకురాలి ఎదుగుదల, పతనం మాత్రమే కాదు. ఇది దక్షిణాసియా రాజకీయాల్లో కల్లోలాన్ని మన కళ్లకు కడుతోంది. చరిత్ర మళ్లీ మళ్లీ తనను తాను పునరావృతం చేస్తుంటే బంగ్లాదేశ్ ఇంకా మేల్కొనని ఒక పీడకలగా నిలుస్తోంది. ఢాకా వీధుల్లో మళ్లీ అరాచక చరిత్ర పరుగులు పెడుతోంది. రక్తంతో రాసుకున్న పాత పుటల సాక్షిగా మరో విధ్వంస ప్రణాళిక ఆవిష్కృతమవుతోంది. ఒకప్పుడు దేశానికి విముక్తి ముఖచిత్రంగా నిలిచిన షేక్ హసీనా నేడు అదే జాతి న్యాయస్థానాల్లో ప్రజాశిక్ష పేరుతో మరణ తీర్పును ఎదుర్కొంటోంది. 1975లో ముజిబుర్ రెహమాన్ను మింగేసిన అర్ధరాత్రి తిరుగుబాటు నీడ 5 దశాబ్దాల తర్వాత కుమార్తెను మరోసారి వెంటాడుతోంది. 2024 విద్యార్థి ఉద్యమం కేవలం కోటా రిఫార్మ్ పోరాటం మాత్రమే కాదు. అది బంగ్లాదేశ్ రాజకీయ ఆత్మ కోసం జరిగిన పోరాటం. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్తో సహా మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబం మొత్తం హత్యకు గురైన అర్ధరాత్రి తిరుగుబాటు నుండి బయటపడిన 5 దశాబ్దాల తర్వాత మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలతో బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించింది. ఢాకా తిరుగుబాటు, దేశవ్యాప్త నిరసన తర్వాత గతేడాది భారతదేశానికి పారిపోయి వచ్చిన 78 ఏళ్ల అవామీ లీగ్ అధ్యక్షురాలు జూలై ఉద్యమంలో నిరసనకారులను చంపాలని ఆదేశించారని కోర్టు దోషిగా నిర్ధారించింది. విద్యార్థి నిరసనకారులపై హసీనా దాడులకు ప్రేరేపించిందని, వారిని రక్షించడంలో విఫలమైందని ఢాకాలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ పేర్కొంది. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన హసీనా 50 ఏళ్ల రాజకీయ ప్రయాణం నిప్పుతో చెలగాటమన్నట్టుగా సాగింది. తీర్పుకు ముందు పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి హసీనా మాట్లాడుతూ ఇది ఒక బూటకపు విచారణ అంటూ తేల్చేసింది. నోబెల్ గ్రహీత, తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ తన పార్టీని అంతం చేయాలనుకుంటున్నాడని ఆమె ఆరోపించింది. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బంగ్లాదేశ్ ప్రజల కోసం తాను పనిచేస్తూనే ఉంటానని, జరిగిన ప్రతి అన్యాయానికి జవాబుదారీగా ఉంటానని ఆమె స్పష్టం చేసింది. జూలై 1975లో హసీనా, ఆమె సోదరి రెహానా జర్మనీకి వెళ్లారు. అక్కడ హసీనా భర్త భౌతిక శాస్త్రవేత్త, దివంగత ఎంఏ వాజిద్ మియా పనిచేస్తున్నారు. భర్త విదేశాల్లో ఉన్నందున ఆమె ఢాకాకు, జర్మనీకు వచ్చి వెళ్లేవారు. ఆగస్టు 15, 1975న ఢాకాలోని ధన్మొండిలోని వారి ఇంట్లో ముజిబుర్ రెహమాన్ భార్య, 3 కుమారులు, 2 కోడళ్లను హత్య చేశారు. బంగ్లాదేశ్ ఆర్మీ సిబ్బంది రెహమాన్ ఇంటిపై దాడి చేసి మొత్తం 36 మందిని హత్య చేసింది. ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత రక్తపాత తిరుగుబాటుల్లో ఒకటి. ఆ హత్య సమయంలో హసీనా జర్మనీలో ఉండటంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. హత్యాకాండ తర్వాత హసీనా, ఆమె భర్త, పిల్లలు నజీబ్ వాజెద్, సైమా వాజెద్, ఆమె సోదరి రెహానా భారతదేశంలో ఆశ్రయం పొందారు. 1981లో షేక్ హసీనా అవామీ లీగ్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అప్పుడు ఆమె భారతదేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు. ఒకప్పుడు ఆమె తండ్రి దేశ స్వాతంత్ర ఉద్యమంలో హీరోగా నిలిచినందుకు బంగబంధుగా కీర్తి పొందారు. ఆయన వారసత్వం ఆమెకు లభించింది. 1991 ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అవామీ లీగ్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది. హసీనా ప్రతిపక్ష నాయకురాలిగా వ్యవహరించారు.
1996 ఎన్నికల్లో హసీనా అవామీ లీగ్ బలమైన ప్రదర్శన కనబర్చింది. ప్రధానమంత్రిగా హసీనా బాధ్యతలు స్వీకరించింది. హసీనా 2009లో తిరిగి ఎన్నికయ్యారు. గత ఏడాది ఆమె పదవి కోల్పోయే వరకు అత్యున్నత పదవిలో కొనసాగింది. హసీనా ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో బంగ్లాతో ఇండియా సంబంధాలు ఊపందుకున్నాయి. సరిహద్దు భద్రతలో సహకారం నుండి మౌలిక సదుపాయాల వరకు, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల వరకు హసీనా ప్రధానిగా ఉన్న నాళ్లు ఇండియా బంగ్లాదేశ్ భాగస్వామ్యానికి స్వర్ణయుగంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా షేక్ హసీనా ఇండియాలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఆయా ప్రభుత్వాలతో సఖ్యతగా మెలిగారు. ఇదే ఆమెకు బంగ్లాదేశ్లో ఇబ్బందికర పరిస్థితులున్నప్పటికీ సేఫ్ హెవెన్లా మారింది. హసీనాను అప్పగించాలని బంగ్లా పాలకులు కోరినప్పటికీ ఆమెకు ఇండియాలో ఉండేందుకు అనుమతి ఇవ్వడానికి ప్రేరేపించినది ఈ దీర్ఘకాల స్నేహమే. ప్రధానిగా ఆమె 4వ పదవీకాలం ప్రారంభించిన కొన్ని నెలల తర్వాత రిజర్వేషన్ వ్యవస్థకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ముక్తి జోద్దాలు, బంగ్లా ముక్తి పోరాట యోధుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించడం దగ్గర మొదలైన రచ్చ హసీనాపై తిరుగుబాటుకు కారణమైంది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై హసీనా ఘాటుగా స్పందించింది. స్వాతంత్ర్య సమరయోధుల మనవళ్లకు కోటా ప్రయోజనాలు లభించకుంటే రజాకార్ల మనవళ్లకు ఇవ్వాలా అంటూ ఆమె ప్రశ్నించింది. తద్వారా తన పంథా మారదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో రజాకార్ అనేది ఒక పెద్ద పదం. బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించిన దేశ స్వాతంత్ర్య సమరయోధులపై దారుణాలకు ఒడిగట్టిన తూర్పు పాకిస్తాన్ స్వచ్ఛంద దళమే రజాకార్లు. హసీనా చేసిన ఈ వ్యాఖ్య బంగ్లాలో నిప్పును రగిలించింది. కోటా వ్యవస్థకు వ్యతిరేకంగా నిరసనలు హసీనాను తొలగించే పూర్తిస్థాయి ఉద్యమంగా మారాయి. హసీనా తీవ్ర అణచివేతతో అల్లర్లు పెల్లుబికాయి. ఈ ఆందోళనలో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం ఆందోళనను అణచివేయడంలో విఫలమైంది. నిరసనకారులు హసీనా ఇంటి ముంగిటకు చేరుకున్నారు. ఆమె సోదరి రెహానాతో కలిసి భారతదేశానికి పారిపోవాల్సొచ్చింది. నాటి నుంచి హసీనా ఇండియాలోనే ఉంటున్నారు. ఆమె ఇండియాలో ఆశ్రయం పొందుతున్న 15 నెలల తర్వాత మానవత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారని ట్రిబ్యునల్ నిర్ధారించింది. బంగ్లాదేశ్ కోర్టు హసీనాకు మరణశిక్ష విధించింది. హింసను ప్రేరేపించిందని, నిరసనకారులను చంపాలని ఆదేశాలు జారీ చేసిందని, ప్రజలను కాపాడటంలో విఫలమైందని కోర్టు పేర్కొంది. విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసినా హసీనా విచారణలో పాల్గొనలేదని, విచారణకు హాజరు కాకపోవడం నేరం నిజమేనని నిర్ధారిస్తుందంది. రాజకీయ శత్రువులను వెంటాడటానికి 2009లో హసీనా స్వయంగా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ఆమెకు ఇప్పుడు మరణశిక్ష విధించటం నిజంగా కాకతాళీయమే. నవంబర్ 17న వెలువరించిన 453 పేజీల తీర్పులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఐసీటీ 78 ఏళ్ల హసీనా, 2 సహనిందితులను నిరసనకారులను చంపేయడానికి అనుమతించినందుకు, దురాగతాలను నిరోధించడంలో విఫలమైనందుకు దోషులుగా నిర్ధారించింది. నిరసనలను అణిచివేయడానికి, నిర్మూలించడానికి ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించమని ఆదేశించటం, రంగ్పూర్లోని బేగం రోకేయా విశ్వవిద్యాలయ విద్యార్థి అబూ సయీద్ను కాల్చి చంపడం, ఢాకాలోని చంకర్పూల్ ప్రాంతంలో 6 నిరసనకారులను కాల్చి చంపడం, అషూలియాలో 6 దహనం చేయడం కేసుల్లో హసీనాను దోషిగా నిర్ధారించింది. అయితే అదంతా ట్రాష్ అని హసీనా స్పష్టం చేసింది. అయితే నిరసనల ఆరంభంలో తన ప్రభుత్వం విద్యార్థులను స్వేచ్ఛగా, సురక్షితంగా ప్రదర్శనలు చేయడానికి అనుమతించింది. అయితే తీవ్రవాద శక్తులు విద్యార్థుల్ని ప్రభావితం చేసిందని ఆమె మండిపడ్డారు. విదేశీ కిరాయి సైనికులతో కలిసి కొందరు కుట్ర చేశారంది. యూనస్, అతని అనుచరులు తిరుగుబాటును రెచ్చగొట్టడంలో పాల్గొన్నారని నాకు ఎటువంటి సందేహం లేదని ఆమె చెప్పింది. అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా హసీనాపై తీవ్ర అసమ్మతికి కారణం కావటంతో 15 ఏళ్ల పాలన గత జూలైలో అకస్మాత్తుగా ముగిసింది. అప్పటి నుండి ఆమె భారతదేశంలో ప్రవాసంలో నివసిస్తోంది. బంగ్లాను కుదిపేసిన 46 రోజుల ఆందోళనలో 1400 మంది వరకు మరణించారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఫిబ్రవరిలో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీతో సంబంధం, కొందరు ప్రణాళిక ప్రకారం దాడులకు పాల్పడ్డారని నివేదిక పేర్కొంది. హసీనా తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహమ్మద్ యూనస్ ఆమె చేసిన నేరాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చాడు. కానీ బంగ్లాదేశ్లో షేక్ హసీనా పాలనా కాలం ప్రపంచానికి
ఆ దేశాన్ని సువర్ణ బంగ్లాగా పరిచయం చేసింది. వస్త్ర పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసి బంగ్లా ప్రజల జీవితాల్లో వెలుగు రేఖలు నింపిన వ్యూహకర్తగా అక్కడి ప్రజల్లో ఆమెకు చెరగని పేరుంది. 2008 ఎన్నికల సమయంలో హసీనా అవామీ లీగ్ 1971 విముక్తి యుద్ధంలో పాకిస్తాన్తో సహకరించిన యుద్ధ నేరస్తులను విచారిస్తామని ప్రతిజ్ఞ చేసింది. 3/2 మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత హసీనా 2009లో ఐసీటీని స్థాపించింది. ప్రజల పూర్తి మద్దతుతో ఆరోపించిన యుద్ధ నేరస్తులను ట్రిబ్యునల్ ఉత్సాహంగా విచారించింది. 2010లో ప్రారంభంలో బంగ్లాదేశ్లో అభిప్రాయ సేకరణలు హసీనా తీసుకున్న అత్యంత సానుకూల చర్యలలో ఒకటిగా ట్రిబ్యునల్ ఏర్పాటును క్రమం తప్పకుండా పేర్కొన్నాయి. చాలా మంది గైర్హాజరీలో దోషులుగా తేల్చారు. ఇతరులను అదుపులోకి తీసుకుని శిక్ష విధించారు. ట్రిబ్యునల్ అనేక మందికి జీవిత ఖైదు, మరణ శిక్షలను విధించింది. వీరిలో ఎక్కువగా బంగ్లాదేశ్లోని అతిపెద్ద ఇస్లామిస్టు పార్టీ హసీనాకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన జమాతే ఇస్లామీతో సంబంధం కలిగున్నారు. జమాత్ నిస్సందేహంగా పాకిస్తాన్ వాదనకు సానుభూతి చూపి యుద్ధ నేరాలలో పాల్గొన్నప్పటికీ రాజకీయ ప్రత్యర్థులను పట్టుకోవడానికి హసీనా ఐసీటీని ఒక సాధనంగా సమర్థవంతంగా ఉపయోగించుకుందని విమర్శకులు ఆరోపించారు. విదేశీ పరిశీలకులు కూడా ట్రిబ్యునల్ విచారణల చట్టబద్ధతను ప్రశ్నించారు. నాడు ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు అదే పరిస్థితిని హసీనా వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలగక మానదు. మానవాళికి వ్యతిరేకంగా నేరారోపణలపై హసీనాతో సహా 10 మందిపై ఐసీటీ దర్యాప్తు ప్రారంభించి 135 పేజీల ఛార్జ్ షీట్ను సమర్పించింది. 8747 పేజీల పత్రాలు, ఆధారాలు ఉన్నాయి. ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడానికి ముందు నెలల తరబడి సాక్ష్యాలు వింది. అయితే హసీనా తీర్పును తిరస్కరించింది. తనను తాను సమర్థించుకోవడానికి ఆమెకు న్యాయమైన అవకాశం ఇవ్వలేదని చెప్పింది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ గురించి చెప్పడానికి ఏమీ లేదంది. అంతర్జాతీయం లేదు, తోటకూర కట్టా కాదంది. విచారణంతా బోగస్ అని చెప్పింది. నిష్పాక్షికమైనది కాదని కుండబద్దలు కొట్టింది. తనపై దోషి తీర్పు ముందస్తు నిర్ణయం కానీ ప్రపంచంలో నిజమైన గౌరవనీయమైన లేదా ప్రొఫెషనల్ న్యాయ నిపుణుడు ఎవరూ బంగ్లాదేశ్ ఐసీటీని ఆమోదించరని ఆమె చెప్పినట్టు అవామీ లీగ్ ప్రకటన పేర్కొంది. దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వాన్ని సమర్థించిన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవడానికి ట్రిబ్యునల్ తప్ప మరో ఉద్దేశం లేదని పేర్కొంది. పైపెచ్చు మొహమ్మద్ యూనస్ అంతర్యుద్ధం కోరుకుంటున్నారని తీర్పు తర్వాత షేక్ హసీనా యూనస్ సర్కార్పై విరుచుకుపడింది. తాత్కాలిక ప్రభుత్వానికి పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని అవామీ లీగ్ నాయకులు ఆరోపించారు. కంగారు కోర్టు శిక్షను తాము ఆమోదించబోమని, కోర్టు డ్రామాను పట్టించుకోమని అవామీ లీగ్ పార్టీ స్పష్టం చేస్తోంది. తీర్పు ముందే రాసేశారని, హసీనా తనను తాను సమర్థించుకోవడానికి అవకాశమే ఇవ్వలేదని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. బంగ్లాదేశ్లో హసీనా, అవామీ లీగ్ పార్టీకి ప్రజల మద్దతు ఉందని వారంటున్నారు. యూనస్ పాలన దక్షిణాసియా దేశాన్ని అంతర్యుద్ధం వైపు నెట్టివేస్తోందని అవామీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ముజిబుర్ రెహమాన్ కుటుంబం 1975 నుండి వివక్ష ఎదుర్కొంటోందని, గతంలో నిషేధించిన తిరిగి ఎన్నికల్లో విజయం సాధించిందని, చరిత్ర మరోసారి రిపీట్ అవుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. యూనస్కు ప్రజలపై అంత నమ్మకం ఉంటే అవామీ లీగ్ను ఎందుకు ఎన్నికల్లో పోటీకి అనుమతించరని వారు ప్రశ్నిస్తున్నారు. ఎవరిని ఎవరు విచారించాలో, ఉరిశిక్షలు విధించాలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు డిసైడ్ చేస్తారని, యూనస్ చేయాల్సింది కాదు అంటున్నారు. గత సంవత్సరం నుండి ఢిల్లీలోని ఒక తెలియని ప్రదేశంలో నివసిస్తున్న హసీనా అప్పగింత అభ్యర్థనకు ఇండియా అంగీకరించకపోతే ఆమె ఇక్కడే ఉంటుంది. అది ఇప్పటికిప్పుడు జరిగే అవకాశమూ లేదు. హసీనా భారతదేశానికి అన్ని కాలాల్లోనూ స్నేహాన్ని కలిగింది. ఆమె నాయకత్వంలో ఇండియా, బంగ్లాదేశ్ ఆర్థిక, సాంస్కృతిక వికసించాయి. అంతేకాకుండా ఆమె ముందున్న ఖలీదా జియా మాదిరిగా కాకుండా హసీనా భారతదేశ భద్రతా ప్రయోజనాలకు బలంగా కట్టుబడి ఉంది. బంగ్లాదేశ్లోని సురక్షిత స్వర్గధామాల నుండి ఈశాన్యంలో పనిచేస్తున్న అన్ని ఉగ్రవాద సంస్థలను వెంటాడింది. భారతదేశం బంగ్లాదేశ్ అప్పగింత ఒప్పందంలోని ఆర్టికల్ 8 అప్పగింత అభ్యర్థనను ఇండియా తిరస్కరించడానికి అనేక కారణాలున్నాయి. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, మంచి విశ్వాసంతో ఆరోపణలు చేయని కేసులు లేదా సాధారణ క్రిమినల్ చట్టం ప్రకారం నేరం కాని సైనిక నేరాల విషయంలో ఇరు దేశాల ఒప్పందం ఉంది. బంగ్లా అభ్యర్థనకు భారతదేశం ఇంకా అధికారికంగా స్పందించినప్పటికీ ఆమెను బంగ్లాకు పంపించేందుకు దాదాపు అవకాశం లేనట్టే. బంగ్లాదేశ్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం బాధ్యతలు చేపట్టకపోవడంతో హసీనాను తిరిగి అప్పగించాలనే బంగ్లాదేశ్ ఒత్తిడికి ఇండియా లొంగే అవకాశం లేదు. షేక్ హసీనా కథ ఆమె వ్యక్తిగత రాజకీయ ప్రయాణంతో ముగియదు. ఇది దక్షిణాసియా రాజకీయాల్లో ఒక అధ్యాయం. హసీనా తీర్పు బంగ్లాదేశ్లో ఎవరిని ఎవరు శిక్షిస్తున్నారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఒక వ్యక్తినా, ఒక యుగాన్నా, లేక దేశం స్వయంగా తన గతాన్నా?
బంగ్లాదేశ్ మేల్కొనాలంటే మొదట చరిత్రను ఎదుర్కోవాల్సిందే.